ఆయన పాటలో మాధుర్యం, ఆయన మాటలో గాంభీర్యం, ఆయన స్వరం దేవుడిచ్చిన వరం. అందరి నోట ఆయన పాట ఓ సుమధుర సుందర మాలిక, ఆయన మాట ఓ మధురమైన జ్ఞాపిక. ఆయన మన మధ్యలో భౌతికంగా లేనప్పటికీ ఆయన జ్ఞాపకాలు ప్రతిరోజు మనలను పలకరిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రతిరోజు చేసే ఉదయకాలపు స్తుతి నైవేద్యం, ప్రార్థన మరియు వాక్య సందేశం. ప్రియులారా, అందరూ నిద్రలేచారా? ఇక ప్రార్థించండి అనే ఆ మాటలు మరువలేనివి, మరపు రానివి. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన ఆత్మీయ తండ్రి అపోస్తులు జాసవ కన్నయ్య గారి ఆదరణ కూడికకు విచ్చేసిన మీ అందరికీ వందనము. కొన్ని విలువైన మాటలు విందాం. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయపట్నం అనే గ్రామంలో కీర్తిశేషులు శ్రీ మైలపల్లి మసేన్ గారు, మాంబిల్లి గార్ల దంపతులకు పుట్టిన 6 సంతానం, 5 కుమార్తెలు, ఏకైక కుమారుడు అపోస్తులు జాసవ కన్నయ్య గారు. అపోస్తులు జాసవ కన్నయ్య గారిని అపోస్తుల క్రాంతి అమ్మగార్లను దేవుడు దీవించి వారికి 3 కుమారులను 1 కుమార్తెను బహుమానముగా దయచేశారు. మొదటి కుమారుడు పాస్టర్ దావీదు గారు, 2వ కుమారుడు పాస్టర్ ప్రసాదరావు గారు, 3వదిగా కుమార్తె శ్రీమతి మరియా, 4వ కుమారుడు పాస్టర్ జాన్ బొంకే గారు. ఇది ఆత్మీయ దైవజనుల కుటుంబం. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే 12 మందితో ప్రారంభించాం. తాటేకి ఆకులతో గోడలో లోపల చిన్న పొల ముక్కలెట్టి మట్టి రాసి ఈ తాటేకులతో కట్టినటువంటి దాన్ని మళ్ళీ మార్చుకున్నాం, మట్టితో కట్టుకున్నాం. అది 1984వ సంవత్సరం. అవి సేవ ప్రారంభ దినాలు. సేవ అంటే నాకు ఇష్టం లేదు. ప్రభు అనేవారు, నా కుమారుడు నా సేవ చెయ్యి, నీకు నేను తోడై ఉంటానని ప్రభు చెప్పేవారు. నిన్ను విడువను, నా సేవ చేయాలి ప్రభు అనేవారు. ఒక మత్స్యకార కుటుంబంలో నుండి మొట్టమొదటి దైవ సేవకునిగా దేవుని పిలుపు అందుకొని ఎన్నో శోధనలు, ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని అపోస్తులు జాషువ కన్నయ్య గారు, క్రాంతి అమ్మగారు సంఘ క్షేమాభివృద్ధి కొరకు కాలి నడకను, సుదీర్ఘ ప్రాంతాలకు సైకిల్ మీద సువార్త ప్రకటించి పాడ, కాన్పపేట, సూర్యారావుపేట సంఘాలు స్థాపించారు. 12 మంది సభ్యులతో ప్రారంభించిన క్రీస్తు గలలియా ప్రార్థనా మందిరము ఈ మినిస్ట్రీని ఈనాటికి వేలాది మందిగా ప్రభు దీవించాడు. పాలకులు 7 రూపాయలు వచ్చాయి. మేము 9 పిల్లలు బ్రతకాల, ఈ 7 రూపాయలతోనే జీవితం గడపాలి. ఆ రోజుల్లో సౌండ్ సిస్టమ్ మాకు లేదు. సౌండ్ సిస్టానికి కూడా డబ్బులు ఇచ్చి ఉన్న డబ్బులతోనే మేము కఠినంగా గడుపుకునే వాళ్ళ కాలం. అపోస్తులు జాషువ కన్నయ్య గారి తర్వాత మత్స్యకారుల్లో అనేక మందిని ప్రభు సేవకులుగా నియమించుకున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మత్స్యకారుల్లో ఉన్న సేవకులకు ఆయన ఒక స్ఫూర్తి, ఆయన ఒక మార్గదర్శి. అపోస్తులు జాసవ కన్నయ్య గారి మరణ వార్త విని ఉప్పాడ పరిసర ప్రాంతాల క్రైస్తవ సంఘాలన్నీ విభ్రాంతి నొంది కన్నీరు కార్చారు. దైవజనులు ఎంతో ఘనమైన పరిచర్య చేసి 2025వ సంవత్సరం నవంబర్ 29వ తేదీన దేవుని పిలుపు మేరకు మహిమా ప్రవేశం చేశారు. ఆయన మరణ వార్త వినగానే కుటుంబీకులు, ఆత్మీయులు, ఆయా సంఘాల దైవజనులు మరియు విశ్వాసులు శోకసంద్రములో మునిగిపోయారు. అసలు ఎట్లాగంటే నా ఆశ, నీ ఇచ్చిన బిడ్డలందరూ కూడా చెదరకుండా ఒకే స్థలములో ఆరాధించాలి. మొత్తం సంఘ బిడ్డలందరూ కూడా ఇదే స్థలములో, ఉప్పాడ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒకే స్థలంలో ఆరాధించాలి. మొత్తం సంఘ బిడ్డలందరూ కూడా ఇదే స్థలములో, సూర్యాపేటలో వాళ్ళు సూర్యాపేట చర్చిలో, కోనపాపేటలో ఉన్న వాళ్ళు కోనపాపేటలో ఏమన్నా చిన్న సమస్యలు వచ్చినా దాన్ని సమర్థించుకొని ఐక్యత కలిగి, కట్టుబాటు కలిగి, శిక్షణ కలిగి ఒకే మాట మీద సంఘం నడవాలని నాకు పెద్ద ఆశ. సేవ అయిన తర్వాత చిన్న కలతలు రాకపోవు, వస్తాయి. వచ్చినా సరే దాన్ని సరి చేసుకొని సంఘ పెద్దలతో పాటు సంఘంలో ముఖ్యులైన వాళ్ళు దాన్ని సరి చేసుకొని దారి తప్పినటువంటి ఏదైనా గొర్రె ఉంటే ఆ గొర్రెను ప్రభు సన్నిధికి తీసుకురావాలి తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా పై సంఘానికి వెళ్ళటానికి నాకు ఇష్టం కాదు. వారు పుట్టిన సంఘంలో, పెరిగిన సంఘంలో, రక్షింపబడిన సంఘంలో, ఎదిగిన సంఘంలో వారు నిలిచి ఉంటే నీతిమంతుడు నష్టము కలిగిన మాట
తప్పడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. కనుక ఆత్మీయ పిల్లలందరూ ఒక మాట మీద ఉండాలని, నేను ఉన్నా నా యేసయ్య ఒకవేళ తీసుకున్నా సంఘం ఐక్యతగా కట్టుబడి ఉండాలి తప్ప పిల్లలు రేపు పొద్దున పెద్దోళ్ళు ఎవరైనా మనస్కరణ తెచ్చుకొని సేవ మరొక రకంగా నువ్వు నేను అనేది ఇప్పుడు కూడా జరగకూడదు, జరగటానికి వీలు లేదు. అటువంటి వచ్చిన సంఘస్థులందరూ కూడుకొని ఒక ఆలోచనతో సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి, సంఘాన్ని ఎలా నడిపించుకోవాలి, సేవకులు లేనటువంటి సంఘం ఈ సంఘాన్ని మనం ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది తాత్పర్యంతో ఆలోచనతో వారు ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరికి వారన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటిది రాకూడదు. సువార్థకులకి దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు సువార్త చేస్తున్నారు, నెలకు ఒక రోజు సువార్త ప్రకటిస్తున్నారు, దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా బిడ్డలు నడుస్తున్నారు. రానున్న కాలానికి వారు చేర్పించి ఒంట్లో ఓపుకున్నంత వరకు దేవునికి ఇచ్చినటువంటి మాట వారు నెరవేర్చుకోవాలి. వారు అలాగ నడిచినప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరం, క్షేమకరం. ప్రభు పని అన్ని పనుల కంటే విలువైన పని ఏది భూ ప్రపంచంలో అంటే దేవుని పనే గొప్ప పని, నిలిచే పని, ఆశీర్వాదకరమైన పని. ఎవరైనా మానేసారు అనుకోండి, ఇది 2 వారాలు 3 వారాలు ఏదైనా వారం సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉండవు, సమస్యలు వస్తాయి. దాన్ని ఎలా సర్దిద్దుకోవాలి అంటే మీరు ఎవరైనా వెళ్ళి ఆ బిడ్డలు పోయినటువంటి వారిని మళ్ళీ వెనక్కి ప్రభు సన్నిధికి తీసుకొచ్చి వారిని ధైర్యపరిచి వారిని బలపరిచి వారిని మళ్ళీ దేవుని యొక్క మార్గంలో నడిపేవారుగా చేయడం అది వాక్యానుసారమైంది, అది పద్ధతి అయింది. ఏ ఒక్కరిని కూడా ముఖ్యమైన వారు వెళ్ళాలి, ముఖ్యమైన వారు వెళ్ళి వారిని తీసుకుని రావాలి తప్ప పోయారైన వాళ్ళు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. నా ప్రభు పిలుపు మేరకు వెళుతున్నాను. నా ప్రియులారా, ఆత్మీయ బిడ్డలారా, ఇక సెలవు.